మంగళగిరి జనసేన కార్యాలయం ముందు జనసేన కార్యకర్తలు నాయకులు ధర్నాకు దిగారు. రాజోలు సీటును దేవవరప్రసాద్ కు కేటాయిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 5 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్న బొంతు రాజేశ్వరరావుకు కాకుండా వేరే అభ్యర్థులకు టికెట్ను ఎలా కేటాయిస్తారంటూ మండిపడ్డారు. స్థానికులకే సీట్ను కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనసేన కార్యాలయం ఎట్ట ఆందోళనకు దిగారు. నాదెండ్ల మనోహర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజోలు జనసేన సీటును పార్టీకి కష్టపడిన వారికే కేటాయించాలని, బయట నుంచి వచ్చిన వ్యక్తులకు సీటు కేటాయిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవి గుంటూరులో జనసేన కార్యకర్తల నిరసనలకు సంబంధించినటువంటి విజువల్స్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, ఇప్పటికే కేటాయించిన అంటే జనసేనాని తీసుకున్న సీట్లు తక్కువ, అందులోనూ ఆ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళకి నిరాశను చూపిస్తూ టీడీపీ నుంచి వలస వచ్చిన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఉన్న దాంతో కడుపు మండిపోయి ఉన్నారు. ఇప్పుడు చూస్తూ ఉన్న వాళ్ళ నిరసనని ప్రధానంగా ఏం చెప్తున్నారు జన సైనికులు? వాళ్ళ డిమాండ్ ఎలా ఉంది? మంగళగిరి రాష్ట్ర జనసేన కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజోలు నియోజకవర్గానికి సంబంధించి జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అక్కడ ధర్నా చేస్తున్నారు, బైఠాయించారు. పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. అయితే పూర్తిగా నిన్న కొత్తగా ఒక అతను వచ్చాడు, నేనే జనసేన తరఫున అభ్యర్థినంటూ దేవా వరప్రసాద్ ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ 5 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో రాజేశ్వరరావు కష్టపడుతూ ఉన్నారు. ఇప్పటికే అనేక సార్లు పవన్ కళ్యాణ్ చెప్పారు ఆయనకే సీట్ అంటూ, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట తప్పారు. దాదాపు పార్టీ కోసం లక్షలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు వరప్రసాద్కి ఎలా కేటాయిస్తారు? వరప్రసాద్ మనుషులు వచ్చి తమ నాయకుడికే సీట్ అంటూ హడావిడి చేస్తున్నారు. అసలు స్థానికుడు కాని వరప్రసాద్కు ఎలా సీటు కేటాయిస్తారు? రాజోలు నియోజకవర్గానికి వరప్రసాద్కి ఏం సంబంధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న బయట ఆందోళన జనసేన నాయకులు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న జనసేన ఆఫీస్ సిబ్బంది పూర్తిగా జనసేన కార్యాలయానికి సంబంధించిన గేట్లు మూసేయడం జరిగింది. దీంతో ఆగ్రహించిన జనసేన రాజోలు నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు జనసేన కార్యాలయంలోకి గేట్లు నెట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ అడ్డుకున్నారు. అయితే లోపల కొన్ని కుర్చీలు ఉన్నాయి, ఆ కుర్చీలను తెచ్చి పగలగొట్టేశారు, నిరసన తెలిపారు. ఖచ్చితంగా దీని అంతటికి కారణం నాదెండ్ల మనోహరే. ముందు నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేసిన వారిని మీరు మార్చడం కాదు, నాదెండ్ల మనోహర్ని మార్చాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.